చేతగాక ప్రజలకి కేసీఆర్ చేయబట్టే కరెంట్ వస్తలేదు, కేసీఆర్ చేయబట్టే రుణమాఫీ చేస్తలేదు, కేసీఆర్ చేయబట్టే అది రైతు బంధు వస్తలేదు. కేసీఆర్ చేయబట్టే ఓఎస్తలేదు సన్నాసులాగా మళ్ళీ కేసీఆర్ తప్ప చెప్పి బ్రహ్మాండంగా చేస్తాడు, అన్నీ అమలు చేస్తాడు. నేను చేస్తాను ఉనికొస్తుంది అప్పచెప్తే మీకు భూమి మేడం మీరు కాన్వెంట్ లాంటి వేసుకోవడం చదవగానోడికి ఎందుకు ఉంది ఇలా కదా ఒకటే ఉనికొస్తుంది పోటీపడి దున్నడానికి అడవా పెట్టుకోవద్దు. మాతో నికాసైన ఉద్యమకారులు మేము వ్యవసాయం ఎట్లా చేయొచ్చో ఇంకోటి ఎట్లా చేయొచ్చో అది తీసుకోవాలని మేము దాన్ని దమ్ముంటే చేద్దాం. ఎవడొస్తాడు మీ దాంట్లో ఈ వీళ్ళు మనం వచ్చి మాట్లాడుతున్నాం. నేను వ్యక్తిగతమైన వాటి మీద ఓటు నేను వ్యక్తిగతమైన కనుక మాట్లాడడం మొదలు పెడితే నువ్వు రోడ్ల మీ పిల్లలు వెంకటరెడ్డి నీ వ్యక్తిగత జీవితం నాకు బాగా తెలుసు. కానీ విజ్ఞత కాదు ఒక స్థాయిలో ఉన్నప్పుడు అదే పద్ధతిలో ఉండాలని ఉంటుంది. ఎప్పటికీ కూడా నువ్వు ఎంత చెత్తబాబులు వాగినా వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా నేను ఆమె పోవడం లేదు. అసలు విషయం చెప్పమంటే రైతు బంధు అడుగుతుంటే ప్రజలు రైతులు రైతు బంధు కావాలని నేను అడుగుతలే, కేటీఆర్ అడుగుతలే. రైతు బంధు మాకు రావాలని అడిగేది రైతులు అడుగుతారు. చెప్తాం కొడతా రైతు అడిగింది నీకు 50,000 మెజార్టీ ఇచ్చినందుకు చెబుతాం చెప్పబడ్డా రైతులు కాదు. ఇదాన్ని సోయి ఇదాన్ని విజ్ఞత నీ మంత్రి పదవి సోయి కాదా దీనికేనా నీ మంత్రి పదవి ఇచ్చేది చెప్తూ ఉంటాం మన రైతులు. రైతుతో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ పోయిందో చూసినావు. ఎందుకు అంత అహంకారం, అంత బలిపెందుకు? చేతలేదు లేవు 2 రోజులకి ఇస్తాను చెప్పు. రైతులు కాలు పట్టుకొని బతిలాడి చెప్పాలి. అప్పుడున్నప్పుడు అప్పులో ఇంటికి వచ్చేప్పుడు భయపడాలి. అప్పుడున్నావు బాకీ ఉన్నావు, నువ్వు బాకీ తీసేమని అడిగే హక్కు రైతుకు ఉంది. గదో తిరిగి ఊగితే కేసీఆర్ తింటే కేటీఆర్ తింటే జగదీష్ రెడ్డి తింటే ఏదైనా అప్పులలో వదిలిపెడతారు అనుకుంటున్నాం. చేస్తారు కొంతమంది అప్పుడు ఇచ్చిన ఆయన ఇల్లు దాన్ని పిల్లలు కూడా కొట్టుకుంటారు. అమ్మ బాగా కొట్టుకున్నాడు నేనేం అడిగాలని ఇంకా పోవాలి. ఊకే ఉండదు అట్లా. ఒక్కసారి 2 సార్లు అయిపోతుంది, 3వసారికి మీ పంచాయతీ మా సంగతి చెప్పమని అడుగుతారు. అది కూడా తెలియదు ఎన్ని వాళ్ళు కూర్చుంటారు. ఈ చిన్నకులు వనికిరావు. అవును నిలబెడుతుంది బీఆర్ఎస్ పార్టీ నికాసైన తెలంగాణ రైతుల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల కొరకే నిలబడుతుంది. తెలంగాణ కొరకు ఎంత రాజ్యమైనా పోతుంది. రైతాంగం హక్కులు కాపాడడానికి ఎక్కడికి పోవడానికి నేను వెనకాడను. వచ్చింది ఏదో గాలి కరోనా మహమ్మారి వచ్చినట్టు వచ్చింది. ఒక నిమిషం రైతుల కళ్ళల్లో ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టింది. మీ 420 హామీలు చేయగా గదే మళ్ళీ మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో ఏం సందేహం లేదు. గంటే మెజారిటీ కంటే ఇంకెక్కువ మెజారిటీతో మిమ్మల్ని బొంద పెడుతుంది. అందులో సందేహం లేదు. సరే ఇది తెలియక మన దాంట్లో ఒక ఇద్దరు పాపం ఆగమాగమై అటు ఇటు ఉట్టుకున్నారు. తెలియదు కొంతమంది ఎక్కువ రోజులు సాగవుకి ప్రజలు నల్గొండ ప్రజల చైతన్యం ముందట ఈ అధికార అహంకారాలు నిలబడవు. కదులుతారు
కదులుతుంది. బీఆర్ఎస్ సైన్యం తప్పకుండా ప్రజల వెంట కదులుతుంది, ప్రజలకు నాయకత్వం వహిస్తుంది, మీ మెడలు వంచుతుంది, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు చేస్తుంది. చేయకపోతే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. మనం ఏం చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా? ఇంకేందో పెద్ద ఆగమనమై ఉండే అవసరం లేదు. నిలబడి కొట్లాడితే వస్తూనే ఉంటే విజయాలు. అధికారం అడ్డం పెట్టుకొని వీళ్ళని వాళ్ళని భయపెట్టించి ఒకరు ఇద్దరు నాయకులను భయపెట్టవచ్చు, ఒక కౌన్సిలర్ని భయపెట్టవచ్చు, ఎంపీసీని భయపెట్టవచ్చు. ఆ వాటి ప్రజలందరినీ భయపెట్టలేదు కదా. ఇలా కొట్టడం అయిపోయింది. సూర్యాపేటలో మళ్ళీ ముఖం మీద దాన్ని రెండింటిలో ఓడగొట్టినప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా గెలిచినాం. మనం అవిశ్వాసం మిగిలిపోయింది. ఒక్కడు కూడా ముఖానికి అక్కడ రాలేదు. నిలబడి కొట్లాడితే వస్తూనే ఉంటుంది. మళ్ళీ మొదలు పెట్టిన విజయం నల్గొండ జిల్లాలో మళ్ళీ మొదలైంది. బీఆర్ఎస్ విజయం మళ్ళీ మొదలైంది. అది జిల్లా అంతకు వస్తుంది. అట్లుండాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఈ ఉడుతువులకు భయపడేది లేదు. వీళ్ళ అధికారం పెద్ద నిజాం అధికారం ముందట ఈ అధికారం పెద్ద లెక్కేం కాదు. మనం దాని అధికారం అని ఇప్పుడు అనుకోలే. అధికార అహంకారం మనకి ఎప్పుడు నెత్తికెక్కలే. వీళ్ళకి అప్పుడే ఎక్కింది. పోలీసులు పెట్టుకొని రాజ్యం చేద్దాం అనుకుంటున్నాం. ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఒకటి రెండు భయపెట్టిస్తాం అనుకుంటున్నాం. కార్యకర్తల ప్రజలతోని ప్రజల బలంతోనే ఈ దుర్మార్గాల దౌర్జన్యాన్ని ఎదుర్కొందాం. ఎక్కడ ఎవరు కూడా భయపడే పని లేదు. తప్పకుండా తొందరలోనే మళ్ళీ మనకి మంచి రోజులు మొదలవుతాయి. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మన సత్తా ఏంటో చూపించాలి. ఏ ఏ గ్రామాలలో ఏ ఏ వార్డులైతే మనకు తక్కువ వస్తాయేమన్నా లెక్క చూసుకొని అక్కడ పని మొదలు పెట్టాలి. పార్లమెంట్లో కోల్పోయిన దాన్ని మనం సాధించుకోవడానికి సంసిద్ధం కావాలి. తప్పకుండా పార్లమెంట్లో మన సత్తా చూపించాలి. పార్టీ ఎవరైతే అభ్యర్థులు నిర్ణయిస్తారో మనకు మంచి కనపడే ఎక్కడ లేదు. కేసీఆర్ కనపడాలి, కారు గుర్తే కనపడాలి. ఎట్టి పరిస్థితులలో మెజార్టీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఏదైతే విఫలమవుతుందో తప్పకుండా వాటన్నింటినీ కూడా ప్రజలు ఎండగట్టాలి, తెలియజేయాలి. ఊళ్ళలోకి వస్తారు, ఊళ్ళలోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల చేత అడిగిపోయాలి. ఇది మనం చేయాల్సిన పని. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కార్యక్రమాలకు కావాలి. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న జరుగుతుంటే సంఘటనలు దానికి బెంబేలంతో అందరం ఒకటి పోవాలి. ఏదో ఊళ్ళో జరిగింది అధికార అహంకారంతో మన అధికార మదంతో వాళ్ళే దాడులు చేసుడు, వాళ్ళే కేసులు పెట్టుడు చేస్తున్నారు. సరే ప్రారంభం కదా, కొద్ది రోజులు ఎగురుతారు ఎగురు చూస్తా ఉన్నా. ఇక పని మనం మొదలు పెడదాం. ఎక్కువ రోజులు ఇచ్చే పని లేదు. మిత్రులు కోటిరెడ్డి గారు శాసనమండలి సభ్యులు